హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పాల ముంజలు తయారు చేసుకుందాం. చాలా బాగుంటాయి ఇవి. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీపావళికి చక్కగా పాల ముంజలు తయారు చేసుకోండి. ఒక గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. దీన్ని బౌల్లో వేసుకుని వాటర్ పోసి ఈ పప్పుని శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత ఇందులోని 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. పోసి పప్పుని నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత మూత తీసి చూపిస్తాను. పప్పు చక్కగా నానిపోయింది. ఇలా పప్పు నానిపోయింది కదా, దీన్ని కుక్కర్ గిన్నెలో వేసుకొని ఉడికించుకుందాం. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి. పప్పు ఉడికిపోయింది. మీకు మూత తీసి చూపిస్తాను. ఇలా చేత్తో పట్టుకుంటే మెత్తగా ఉండాలి. చూడండి వీడియోలో చూపించినట్టు. ఈ పప్పు ఉడికింది కదా, దీన్ని మనం ఫిల్టర్ చేసుకుందాం. ఇందులో వాటర్ ఉంది కదా, వాటర్ లేకుండా ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఉడికిన పప్పుని కుక్కర్ గిన్నెలో వేసుకుందాం. ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ని మనం చారు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా లోతు గరిటె తీసుకుని చక్కగా పప్పుని అంతా మ్యాష్ చేసుకోవాలి. లేదంటే పప్పు గుత్తితో కూడా ఇలా మ్యాష్ చేసుకోవచ్చు. పప్పుని ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దీన్ని మనం గ్యాస్ మీద పెట్టుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకుని కుక్కర్ గిన్నె పెట్టుకుందాం. గ్యాస్ని మీడియంలో పెట్టుకుని ఒక గ్లాసు బెల్లం తురుముకున్నది వేసుకోవాలి. తురిమిన బెల్లం ఒక గ్లాసు వేసుకోవాలి. ఒక గ్లాసు పప్పు తీసుకున్నాం కదా, అదే గ్లాస్ తోటి బెల్లం వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. చూడండి బెల్లం అంతా చక్కగా కరుగుతుంది. కొంచెం పలచగా అవుతుంది. మనం కలిపే కొలది గట్టి పడుతుంది. గిన్నె కూడా మనం మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి, లేదంటే అడుగు పడుతుంది. నేనైతే కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను. గ్యాస్ని మీడియంలో పెట్టుకుని పప్పుని దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఇది గట్టి పడుతుంది. చూడండి ఈ విధంగా గట్టి పడిన తర్వాత ఇందులోని ఇలాచీ పౌడర్ 1 స్పూన్ వేసుకుందాం. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి మనకి పూర్ణం రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇది చల్లారాలి. చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న వంటల కింద మనం తయారు చేసుకొని ప్లేట్లో పెట్టుకుందాం. ఉండల్ని మనకి నచ్చిన సైజులోనే ఉండలు తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే నేను పాల ముంజలు ముందు వీడియో కూడా పెట్టాను. అంటే బియ్యం పిండితోటి అలాగే కొబ్బరి పూర్ణంతో తయారు చేసి పెట్టాను. అవి కూడా చాలా బాగుంటాయి. ఇది రవ్వతోటి, రవ్వ అలాగే పూర్ణం ఏమో శనగపప్పు పూర్ణం. ఇది చాలా చాలా బాగుంటాయి. ఇవి కూడా మీకు ఒకవేళ బియ్యం పిండితోటి ఎలా తయారు చేయాలో తెలియదంటే ఒకసారి వీడియో చూడండి. ఇలా మనం ఉండలన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక కళాయి తీసుకుని 1 గ్లాసు ఉప్మా రవ్వ వేసుకోవాలి. అలాగే 2 గ్లాసులు పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఇందులోని 2 స్పూన్లు పంచదార అలాగే చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇలా పంచదార సాల్ట్ వేయడం వలన మనకి చప్పుగా లేకుండా టేస్ట్ బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకుని మీడియంలో పెట్టుకుని ఇది బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూడండి ఇది కొంచెం గట్టిపడాలి. మరీ గట్టిగా కాదు, మీకు చూపిస్తాను ఏ విధంగా ఉండాలో. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇలా ఉండాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇది కొద్దిగా చల్లారాలి, మరీ చల్లారకూడదు. ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో కొద్దిగా తీసుకుందాం. మిగతా దాన్ని మూత పెట్టుకోవాలి, లేదంటే ఆరిపోయినట్టు గట్టిగా అయిపోతుంది. అందుకు మూత పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా తీసుకున్నాం కదా, చేతికి చక్కగా వాటర్ ఇలా చెయ్యిని వాటర్లో తడిపి ఇలా ఉండ కింద తయారు చేసుకొని అరచేతిలోని ఇలా అప్పడం కింద చేసుకొని ఇలా మధ్యలో పూర్ణం పెట్టుకుని ఈ పూర్ణం అంతా కనబడకుండా దీన్ని అంతా కవర్ చేసుకోవాలి.
ఇలా రౌండ్గా ఉండ కింద మనం తయారు చేసుకోవాలి. ఇలా చక్కగా పాల ముంజల్ని మనం తయారు చేసుకోవాలి. అన్నీ ఒకసారి తయారు చేయకట్టి మనం ఆయిల్లో వేసే ముందే ఇలాగ ఒక 4, 3 అలా తయారు చేసుకొని పెట్టుకోండి. మిగతా పిండిలోనే మూత పెట్టుకోవాలి, ఎందుకంటే ఆ పిండి గట్టి పడుతుంది. మనం ఆయిల్లో వేసే ముందే ఇలా మనం పాల ముంజల్ని తయారు చేసుకొని ఒక 3, 4 అలా తయారు చేసుకొని వేసుకోవాలి. అన్నీ మీరు తయారు చేసి ఉంచారనుకోండి, అవి పగిలిపోయినట్టు వచ్చి ఆయిల్లో వేయగానే విడిపోతాయి. అందుకని అప్పటికప్పుడు మనం ఆయిల్లో వేసేటప్పుడే అప్పటికప్పుడు పాల ముంజలు తయారు చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. నేనైతే 4 చేసుకుంటున్నాను. మనం చేతికి అంటుకోకుండా వాటర్లోనే చేయిని ఇలా తడిపి వీడియోలో చూపించినట్టు ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇలా మనం పాల ముంజల్ని ఒక 4 తయారు చేసుకున్నాం. అలాగే దీని మీద మూత పెట్టుకోవాలి ఆరిపోకుండానే. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాను నేను. ఆయిల్ కూడా బాగా మరగాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత గ్యాస్ని మీడియంలో పెట్టుకుని ఒక్కొక్కటి వేసుకోవాలి. వెంటనే కలపకండి, ఒక్క 2 నిమిషాలు ఉంచండి. ఇలాగా ఒక 2 నిమిషాల తర్వాత రెండో వైపుకి తిప్పాలి. వెంటనే కలపకూడదు. చాలా బాగుంటాయి ఇవి. కొంచెం వేగనకు టైం తీసుకుంటుంది, కానీ చాలా చాలా రుచికరంగా ఉంటాయి. చూడన కూడా చాలా అందంగా చాలా చాలా బాగుంటాయి. మనం తింటుంటే కూడా చాలా రుచికరంగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి, పిల్లలు కూడా బాగా నచ్చుతుంది. మనం చేయడం కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇలా వేగిపోయిన పాల ముంజల్ని ఇలాగా గరిటలో వేసుకుందాం. జల్లి గరిటలోకి ఆయిల్ ఏదైనా ఉంటే ఇలా మనకు వస్తుంది. దీన్ని ప్లేట్లో వేసుకుందాం. నెక్స్ట్ కూడా ఇదే ఆయిల్లోనే ఆయిల్ కూడా మీడియంలో పెట్టుకోవాలి. గ్యాస్ని పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకుందాం పాల ముంజల్ని. వెంటనే కలుపుకండి. ఒక్క 2 నిమిషాలు ఉంచిన తర్వాత రెండో వైపు కూడా కలుపుకోవాలి. చాలా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చిందంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా చాలా బాగుంటాయి ఈ పాల ముంజలు. నేను కొలతలతో చూపిస్తున్నాను. నేను చెప్పిన విధంగా మీరు తయారు చేశారంటే చాలా బాగా వస్తాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తెలపండి. చూడండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇవి ఒక 3 రోజులైనా పాడవకుండా చక్కగా ఉంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.